నమస్తే, వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా ప్రెజెంట్స్ చిత్రం ఎక్స్క్లూజివ్ న్యూస్. నేను మీ తరంగిణి. ఈ రోజు మూవీ అప్డేట్స్ ఏంటో చూసేద్దామా. పవన్ కళ్యాణ్ ఓజీ సాంగ్ హంగామా. పవర్ స్టార్ అంటే పవర్ఫుల్ రెస్పాన్స్ గ్యారంటీ. అదే మరోసారి రుజువైంది. ఓజీ మూవీ నుంచి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన గర్ల్స్ అండ్ రోజెస్ పాట సోమవారం రిలీజ్ అయింది. పాట విడుదలైన క్షణం నుంచే యూట్యూబ్ లో రికార్డులు బద్దలు కొడుతుంది. తమన్ అందించిన మాస్ బీట్స్, పవన్ స్టైల్, హర్ష రాసిన సాహిత్యం ఫ్యాన్స్ ను ఉర్రూతలూగిస్తున్నాయి. ఇక ఈ పాటతో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. మేకర్స్ కూడా ప్రమోషన్ స్పీడ్ పెంచేశారు. సెప్టెంబర్ 18న థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్, సెప్టెంబర్ 25న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్. పవర్ స్టార్ కోసం కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. ఇక బాలీవుడ్ వైపు తిరిగితే మీటూ ఉద్యమంతో హాట్ టాపిక్ గా మారిన నటి తనుశ్రీ దత్తా తాజాగా బిగ్ బాస్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. కోట్లాది రూపాయలు ఆఫర్ చేసినా తాను ఆ షోలకి వెళ్లనని తేల్చేశారు. ఈసారి ఏకంగా 1.65 కోట్ల ఆఫర్ చేశారట. కానీ తనుశ్రీ తిరస్కరించింది. ఎప్పటికీ కాదు, నా జీవితంలో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టను, ఆకాశంలోని చందమామను తెచ్చినా నేను ఒప్పుకోను అని తేల్చేశారు. ఒకే గదిలో ఆడ మగ కలిసి ఉండటం, ఒకే బెడ్ షేర్ చేయడం నాకు అస్సలు నచ్చదు అన్నారు. ఈ స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అనుష్క తర్వాత అంత అందమైన హీరోయిన్ ఇంకెవరైనా వచ్చారా? అదే పెద్ద డిబేట్ ఇప్పుడు నడుస్తోంది. అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి, అనుష్కకు ఇచ్చిన ఇమేజ్ వేరే లెవెల్లో ఉంది. ఆ తర్వాత వచ్చిన సినిమాల సంఖ్య తక్కువే, గ్యాప్ ఎక్కువే. అయినా అనుష్క కోసం వెయిట్ చేసే ఫ్యాన్స్ మాత్రం తగ్గలేదు. తాజాగా వచ్చిన ఘాటీ కథ పరంగా ఫ్యాన్స్ ను సంతృప్తి పరచలేకపోయినా అనుష్క స్క్రీన్ ప్రెజెన్స్ కి మాత్రం క్రేజ్ తగ్గలేదు. ఇక అభిమానుల డిమాండ్ ఒక్కటే, కథల విషయంలో జాగ్రత్తగా ఎంచుకోండి, మరింత బలమైన పాత్రలు చేయండి. అనుష్క నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటనేది ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్. ఇక మాస్ మహారాజా ఫ్యామిలీ నుంచి మరో స్టార్ హీరో ఎంట్రీకి సిద్ధమవుతున్నాడు. రవితేజ సోదరుడు, నటుడు రఘు తన్యుడు మాధవ్ భూపతిరాజు మారెమ్మ అనే చిత్రంతో హీరోగా పరిచయం కాబోతున్నాడు. మాధవ్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన గ్లిమ్స్ వీడియోలో రగ్గడ్ లుక్, లుంగి కట్టుకున్న మాస్ బాడీ లాంగ్వేజ్ మొత్తానికి హీరోగా ఇంప్రెస్ చేసేశాడు. మాచర్ల నాగరాజు దర్శకత్వంలో మయూర్ రెడ్డి బండారు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా గ్రామీణ నేపథ్యంతో యాక్షన్ ఎమోషనల్ డ్రామా అవుతుంది. ఫస్ట్ లుక్ కి వచ్చిన స్పందన చూస్తుంటే మాస్ మహారాజా వారసుడి ఎంట్రీకి రెడీ అవ్వాల్సిందే. ఒకప్పుడు టాలీవుడ్ తెరపై బాలీవుడ్ హీరోయిన్స్ జోరెక్కువ, కానీ ఇప్పుడు సిచ్యువేషన్ మారింది. బాహుబలి తర్వాత టాలీవుడ్ పాన్ ఇండియా రేంజ్ లోకి వెళ్ళింది. అందుకే పెద్ద పెద్ద బాలీవుడ్ భామలు మన సినిమాలు చేయటానికి ముందుకు వచ్చారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఆలియా భట్ తప్ప మరెవ్వరికీ హిట్ పడలేదు. శ్రద్ధా కపూర్ సాహు, కృతి సనన్ ఆదిపురుష్, దీపికా పదుకునే కల్కి, అనన్య పాండే లైగర్, జాన్వీ కపూర్ దేవరా, కియారా అద్వానీ గేమ్ చేంజర్ ఏ ఒక్కటి సక్సెస్ కాలేకపోయాయి. ఇక ఇంత పెద్ద హీరోలతో వందల కోట్ల బడ్జెట్ తో చేసినా ఫలితం లేకపోవడం, బాలీవుడ్ భామలకు టాలీవుడ్ పాన్ ఇండియా లక్ కలిసి రావడం లేదా అనే డిబేట్ మొదలైంది. తెలుగు పాటలకి కొత్త అందం ఇచ్చిన రచయిత అంటే అందరికీ గుర్తొచ్చేది అనంత్ శ్రీరామ్. తాజాగా ఆయన ఓ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జర్నీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు. డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు నాపై నమ్మకం పెట్టుకోవడానికి 6 ఏళ్లు పట్టింది. మొదట్లో లవ్ సాంగ్స్ మాత్రమే రాయించేవారు. దాంతో కాస్త బ్రేక్ ఇచ్చి మాస్ సాంగ్స్ వైపు మళ్ళాను అని చెప్పారు. ఇప్పటి వరకు 1500 పాటలు రాశానని, 19 ఏళ్ల కెరియర్ తర్వాతే తాను అనుకున్న స్థాయికి వచ్చానని చెప్పారు. అయితే పాటల రచయితల పరిస్థితి దినదిన గండంగానే ఉందని, ఇండస్ట్రీలో ఎవరికీ సక్సెస్ కాకపోతే సాహిత్యం వైపు మళ్లిపోతున్నారని కూడా స్పష్టం చేశారు. మొత్తానికి ఒక మంచి పాట రావాలంటే డైరెక్టర్ కి కూడా లిటరేచర్ మీద అవగాహన ఉండాలి అని ఆయన చెప్పిన పాయింట్ ఇప్పుడు చాలా మందిని ఆలోచింపచేస్తోంది. రియల్ స్టార్ ఉపేంద్ర, ఆయన భార్య ప్రియాంక సైబర్ నేరగాళ్ల బారిన పడ్డారు. డెలివరీ పేరుతో ఫోన్ చేసిన కేటుగాళ్లు వారి ఫోన్లను హ్యాక్ చేశారు. ఈ విషయాన్ని స్వయంగా ఉపేంద్రే సోషల్ మీడియాలో వెల్లడించారు. మా ఫోన్ల నుంచి ఎవరైనా డబ్బులు అడిగితే స్పందించవద్దు, ఎలాంటి కాల్స్, మెసేజ్లకి స్పందించవద్దు అని ఫ్యాన్స్ కి హెచ్చరిక చేశారు. సెలబ్రిటీ ఫోన్లే ఇలా హ్యాక్ అవుతున్నప్పుడు సామాన్య ప్రజలు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ ఘటన మరోసారి రిమైండ్ చేసింది. ಮೋಸ್ಟ್ಲಿ ನನ್ನ ಫೋನು ಪ್ರಿಯನ್ ಫೋನು ಹ್ಯಾಕ್ ಆಗಿರುತ್ತೆ. ನನ್ನ ಫೋನಿಂದ ಅಥವಾ ಪ್ರಿಯಾ ಅವ್ರ ಫೋನಿಂದ ಯಾವ್ದಾರ ದುಡ್ಡು ಕಳಿಸಿ ಅಂತ ಏನಾರ ಮೆಸೇಜ್ ಬಂದರೆ ದಯವಿಟ್ಟು ಯಾರು ದುಡ್ಡು ಕಳಿಸ್ಬೇಡಿ. ಆದಷ್ಟು ಬೇಗ ಅದನ್ನು ನಾವು ಪೊಲೀಸ್ ಸ್ಟೇಷನ್ ಕಂಪ್ಲೇಂಟ್ ಕೊಡ್ತಾ ಇದ್ದೀವಿ. ದಯವಿಟ್ಟು ಹುಷಾರಾಗಿರಿ. ಪ್ರಿಯಾಂಕಾ ಫೋನಿಂದ, ನನ್ನ ಫೋನಿಂದ ಯಾರ ದುಡ್ಡು గిడ్డు కేಳಿದ್ರೆ దయవిಟ್ಟು కలసకు ಹೋಗಬೇಡಿ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సినీ రంగ అభివృద్ధికి కొత్త అడుగు వేసింది. ఫిల్మ్స్ ఇన్ తెలంగాణ అనే ప్రత్యేక వెబ్సైట్ రూపొందిస్తోంది. ఈ వెబ్సైట్ ద్వారా సినిమా షూటింగ్ అనుమతులు,
థియేటర్ మేనేజ్మెంట్ అనుమతులు అన్నీ ఒకే విండోలో లభించబోతున్నాయి. హైదరాబాద్ లో జరిగిన వర్క్ షాప్ లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినీ పరిశ్రమకు అన్ని రకాలుగా చేయూతనిస్తున్నారు. ఇకపై అంతర్జాతీయ నిర్మాతలు కూడా తెలంగాణను షూటింగ్ హబ్ గా ఎంచుకుంటారు అని తెలిపారు. మొత్తానికి ఇండస్ట్రీకి సౌకర్యవంతమైన వాతావరణం కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ స్టెప్స్ వేస్తోందని చెప్పొచ్చు. హాలీవుడ్ వరకు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక చోప్రా ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల్ని కూడా పలకరించబోతున్నారు. త్వరలో మహేష్ బాబుతో కలిసి ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో కనిపించనున్నారు. తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న ప్రియాంక తన సొంత నిర్మాణ సంస్థ పర్పుల్ పెబుల్ పిక్చర్స్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. ఇండస్ట్రీలో బయట నుంచి వచ్చిన వాళ్లను ఎంత కష్టంగా ట్రీట్ చేస్తారో చూసా. కొత్త వాళ్ళు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే 2015లో ఈ సంస్థను స్థాపించాను అని ఆమె తెలిపారు. నటిగాను నిర్మాతగాను ప్రియాంక ఒకే సమయంలో రాణించడం నిజంగా ఇన్స్పైరింగ్ జర్నీ. టాలీవుడ్ హీరో సుధీర్ బాబు బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హాతో కలిసి పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నారు. సినిమా పేరు జటాధర. వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శిల్పా శిరోద్కర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. దైవానికి దుష్టశక్తికి మధ్య జరిగే యుద్ధం కాన్సెప్ట్ తో వస్తున్న ఈ మైథలాజికల్ యాక్షన్ డ్రామా నవంబర్ 7న రిలీజ్ కానుంది. సుధీర్ బాబు కొత్త లుక్, మైథాలజీ టచ్ కలిసి ఎలా వర్క్ అవుతాయో చూడాలి. సుధీర్ ఇందులో శివభక్తుడిగా కనిపిస్తారు. సోనాక్షి పాత్ర ఆశ్చర్యపరిచేలా ఉంటుంది అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఇవండి ఇవాల్టి చిత్రం ఎక్స్క్లూజివ్ న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము మా వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ మీకు రావాలి అంటే వెంటనే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.